నమస్కారం, అందరికీ నమస్కారం. ఇవాళ ఈ సమావేశానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మాడభూషి సంపత్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ సమావేశంలో ఉన్న పెద్దలు చాలా మంది ఉన్నారు. కొలకలూరి రినాక్ గారు, వెల్లమల సింహన్న గారు, చాలా మంది ఉన్నారు. అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నారాయణ రెడ్డి గారికి సాహిత్య అకాడమీ అవార్డు మంటలు మానవుడు అనే పుస్తకానికి వచ్చింది. ఈ పుస్తకానికి ఆయనకి అవార్డు రావడానికంటే సుమారుగా కొన్ని సంవత్సరాల ముందే ఆయన సాహిత్య వ్యవసాయం ప్రారంభమైంది. అందుకని ఆయన జీవన రేఖలని ఒకసారి మనం పరిశీలిస్తే నారాయణ రెడ్డి గారి గురించి కొంత మనకు అవగాహన వస్తుంది. నారాయణ రెడ్డి గారు 1931 29 7వ నెలలో, అంటే జూలై నెలలో సిరిసిల్లాలోని హనుమాజీపేటలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు బుచ్చమ్మ గారు, మల్లారెడ్డి గారు. ఆయన తన తల్లిదండ్రుల గురించి రాసుకుంటూ ఒక చోట ఇలా అంటారు: బతికినంత కాలము బంగారు మమతల పొంగించిన పాలవే అని వాళ్ళ అమ్మ గురించి, బుచ్చమ్మ గారి గురించి చెప్పుకున్నారు. నల్లని రేగళ్ళు దున్ని నా బతుకున్న రవ్వలు పండించిన కర్షకమణి అని తన తండ్రి మల్లారెడ్డి గారి గురించి చెప్పుకున్నారు. వీళ్ళు ఒక వ్యవసాయదారుల కుటుంబం వీళ్ళిద్దరిది. అలాంటి కుటుంబంలో జన్మించారు నారాయణ రెడ్డి గారు. అక్కడ అలా అల్లారుముద్దుగా పెరుగుతున్నటువంటి నారాయణ రెడ్డి గారు ప్రాథమిక పాఠశాలని అదే హనుమాజీపేట లోపట, ఇది ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది, ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, తెలంగాణ ప్రాంతంలో ఉంది. ఆ ప్రాథమిక పాఠశాలలో హనుమాజీపేటలో పూర్తి చేసుకొని 6వ తరగతి పైన చదువుకోవడానికి గాను సిరిసిల్లాకు వచ్చారు. సిరిసిల్లా తర్వాత ఇంకా మనకు కావలసినటువంటి ఈ సెకండరీ ఎడ్యుకేషన్ ఇవన్నీ పూర్తి చేయడానికి గాను కరీంనగర్ లో పూర్తి చేసుకొని 1949 ప్రాంతంలో ఇంటర్మీడియట్ కోసం ఆయన హైదరాబాద్ లో ఉన్నటువంటి చాదర్ఘాట్ కాలేజీకి వచ్చి చేరారు. 1952లో ఆయన బిఏ పూర్తి అయిపోయింది. 54లో ఆయన ఎంఏ పూర్తి చేశారు. ఎంఏ పూర్తి చేసి అదే సంవత్సరం ఉద్యోగ జీవితాన్ని ప్రారంభం చేశారు. సికింద్రాబాద్ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో తెలుగు లెక్చరర్ గా జాయిన్ అయ్యారు. అప్పుడు 1954-55 సంవత్సరం అకాడమిక్ ఇయర్ పద్ధతిలో. అప్పుడు తాత్కాలిక ప్రాతిపదికన అందులో పనిచేస్తూ ఆ తర్వాత అదే కాలేజీలో తెలుగు ఉపన్యాసకులుగా చేరారు. 58-59 ప్రాంతంలో ఆయన నిజాం కళాశాలలో ఉపన్యాసకులుగా చేరారు. 57-62 ఈ కాలం మధ్యలోపట ఆయన ఖండవల్లి లక్ష్మీరంజనం గారి పర్యవేక్షణలో ఉస్మానియా యూనివర్సిటీలోనే ఆధునికాంధ్ర కవిత్వం, సంప్రదాయాలు, ప్రయోగాలు అనే అంశం మీద ఆయన పిహెచ్డి పూర్తి చేశారు. దాని తర్వాత మళ్ళీ 1962-63లో ఉస్మానియా యూనివర్సిటీ లోపట తెలుగు శాఖలో రీడర్ గా పనిచేశారు. అటు తర్వాత 76లో అక్కడే ఆయన ఆచార్యులైనారు. 81లో అధికార భాషా సంఘం అధ్యక్ష పదవిని ఆయన అలంకరించారు. తర్వాత 1982 వరకు కూడా ఉస్మానియాలో ఆచార్యులుగానే పనిచేశారు. ఆ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం, అంబేద్కర్ విశ్వవిద్యాలయం మొదలైనటువంటి యూనివర్సిటీలకి ఉపాధ్యక్షులుగా, భాషా సాంస్కృతిక శాఖకు సలహాదారులుగా, రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు. నారాయణ రెడ్డి గారి జీవన రేఖల్లో అత్యంత ప్రధానమైంది తెలంగాణ సారస్వత పరిషత్. దానికి కారణం ఏంటంటే ఆయన చివరి శ్వాస వరకు కూడా ఆయన
తెలంగాణ సారస్వత పరిషత్తుకు అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన మరణానంతరం కూడా ఆయన మృతదేహం అక్కడ ఒక రోజు ఉంది. ఈ సమకాలీనటువంటి సాహిత్యవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నారాయణ రెడ్డి గారు అని అంటే సారస్వత పరిషత్తు అంటే నారాయణ రెడ్డి అన్నంతగా ఆ సంస్థ ఆయనతోటి ముడిపడి ఉంది. నారాయణ రెడ్డి గారి సంపాదకత్వంలో సారస్వత పరిషత్తు నుంచి చాలా పుస్తకాలు వచ్చాయి. ఆ పుస్తకాలను వేటిని మనం పరిశీలించిన నారాయణ రెడ్డి గారి సారస్వత పరిషత్తు తోటి ఉన్నటువంటి అనుబంధం అనేటువంటి మనకు అర్థమైపోతుంది. తర్వాత నారాయణ రెడ్డి గారి యొక్క సాహిత్య జీవితాన్ని గురించి మనం మాట్లాడుకుంటే కవిగా, రచయితగా, పరిశోధకుడుగా, విమర్శకుడుగా నారాయణ రెడ్డి గారి జీవితంలో ఆయనని గుర్తుపెట్టుకోవడానికి చాలా రచనలు ఉన్నాయి. నారాయణ రెడ్డి గారి యొక్క సృజన దశ 7వ తరగతి నాటికే మొగ్గలు తొడిగిందని చెప్పుకోవచ్చు. అది పువ్వై వికసించి ఆ పరిమళాలన్నిటినీ పంచడానికి మిత్రులతోటి కలిసి ఆయన మొదటగా తీసుకొచ్చినటువంటి పూల తేనెలు ఆ సంకలనం వచ్చేంత సమయం పట్టింది. చాలా మందికి తెలిసిన విషయమే. నారాయణ రెడ్డి గారు, దాశరథి గారు, ఇంకొక ఇద్దరు కలిసి పూల తేనెలు అనేటువంటి సంకలనాన్ని మొట్టమొదలుగా తీసుకువచ్చారు. ఆయన మొట్టమొదలే తన స్వీయ పుస్తకాన్ని తీసుకురాలేదు. తర్వాత ఆయన స్వీయ రచన మొట్టమొదటిది నవ్వని పువ్వు 1953 లోపట వచ్చింది. ఇది గేయ నాటికలు. అదేమి వచన కవిత్వం కాదు. ఆయన తర్వాత చాలా ప్రధానంగా రాసిన గేయ కవిత్వం కూడా కాదు. ఇందులో మొత్తం 4 నాటికలు ఉన్నాయి. నవ్వని పువ్వు, వలపురేడు, దగ్ధశాంతి, భిన్నస్వరాలు అనేటువంటివి. తర్వాత 1960 దాకా కూడా నారాయణ రెడ్డి గారిలో సంగీతము, గేయము, లయ ఈ మూడిటికి సంబంధించినటువంటి లోకం ఒకటి రోజు రోజుకు వికసిస్తూనే ఉంది. బహుశా సినీ రంగం ప్రవేశంలో ఆయనలోనికి కవికి కావలసినంత ముడి సరుకు ఇక్కడే దొరికిందని మనం అనుకోవాలి. 1960 వరకు నారాయణ రెడ్డి గారి రచనలు పరిశీలిస్తే ఈ విషయం అర్థమైపోతుంది. ఎందుకనంటే ఇవన్నీ గేయ నాటికలు, సంగీత రూపకాలు ఇలా ఉండేటువంటివి. వాటిని మనం కొంత రేఖామాత్రంగా పరిచయం చేసుకుందాం. నవ్వని పువ్వు 1953లో వచ్చింది. జలపాతం ఇది కూడా 1953లోనే. నాగార్జున సాగరం నారాయణ రెడ్డి గారికి చాలా పేరు తెచ్చినటువంటి కావ్యాలలో మొట్టమొదటి గేయ కావ్యం ఇది, నాగార్జున సాగరం. నారాయణ రెడ్డి గారి గేయాలు 1955లోనే వచ్చింది. దాని తర్వాత కర్పూర వసంతరాయులు కుమారగిరి రెడ్డి అనే రాజుకు సంబంధించిన జీవిత చరిత్రని దానిలోని కొంత భాగాన్ని తీసుకొని లకుమ అనేటువంటి ఒక నాట్యకర్తను అందులో నాయికగా తీసుకొని ఒక కావ్యాన్ని రాశారు. కర్పూర వసంతరాయులు చాలా ప్రధానమైన పుస్తకం. కొన్ని సంవత్సరాల పాటు సివిల్స్ రాసేటువంటి పిల్లలకి అది టెక్స్ట్ బుక్ గా కూడా ఉంది. విశ్వనాథ నాయకుడు 1959లో వచ్చింది. ఈ 3 కూడా చారిత్రక గేయ కథా కావ్యాలు. తర్వాత దివ్యల మువ్వలు 1959లో గేయాలు, గేయ ఖండ కావ్యాలు ఇవన్నీ కూడాను. వెన్నెలవాడ, సమదర్శనం కూడా 59, 60ల కాలంలో వచ్చాయి. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే కర్పూర వసంతరాయులు, నాగార్జున సాగరం, విశ్వనాథ నాయకుడు ఇవి చాలా ప్రధానమైనటువంటి. 60లో నారాయణ రెడ్డి గారు రామప్ప అనే పేరుతో ఒక గేయ నాటికను తీసుకొచ్చారు. ఆ తర్వాత ఋతుచక్రం అనేటువంటి పుస్తకాన్ని, గేయ కావ్యమే ఇది కూడా, ఆయన 1964లో తీసుకొచ్చారు. ఈ ఋతుచక్రం అనే దాని గురించి కొంత మనం చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు నారాయణ రెడ్డి గారికి చేరువగా తీసుకొచ్చినటువంటి పుస్తకం ఋతుచక్రం. ఋతుకావ్యాలు బోల్డ్ అన్ని ఉన్నాయి తెలుగులో, కానీ తెలుగు వాతావరణాన్ని ప్రతిబింబించేటువంటి ఋతు కావ్యం ఋతుచక్రం మాత్రమే.
ఈ రచనలో ఆయన చాలా ప్రయోగాలు చేశారు. ఇందులో నాయకుడు నారాయణ రెడ్డి గారే ఉంటారు. కానీ ఆయన కాదన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు వాక్యాలు ఉత్తమ పురుషులో ఉంటాయి. ఆయన కాదన్నట్టుగా ఒక వ్యవసాయదారుని యొక్క ఆత్మ ఈ వృత్కరంలో తెలుస్తూ ఉంటుంది. వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక విషయాలను ఇందులో తీసుకొచ్చి చేర్చారు ఆయన. అది కాకుండా భాషాముఖంగా తెలంగాణ నుడికారానికి ఈ కావ్యం కొంత దోసిలి పట్టింది. ప్రధానంగా ప్రజాబాహుల్యంలో ఉండేటువంటి జాతీయాలు, పదాలు, పదబంధాలు కావ్య శైలి లోపట అంత సహజంగా ఒదిగిపోయినాయి. ఇందులోపట రోహిణి కార్తె, మృగశిర కార్తె, ఆరుద్ర కార్తెలలో రైతుల యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది, వివిధ ఋతువుల లోపట వేసేటువంటి పంటలు ఎలా ఉంటాయి, ఇలాగా తెలంగాణలోని రైతుల సంస్కృతికి అద్దం పట్టినటువంటి పుస్తకం ఋతుచక్రం. తర్వాత 1965లో అక్షరాల గవాక్షాలు పేరుతోటి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. తర్వాత వ్యాసవాహిని పేరుతోటి కొన్ని విమర్శా వ్యాసాలని 1965లో ఆయన సంకలనం చేశారు. ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయాలు ప్రయోగాలు పిహెచ్డి పుస్తకాన్ని 67లో ముద్రించారు ఆయన. తర్వాత జాతిరత్నం అనే కావ్యం, ఇది నెహ్రూ గారి మీద రాసినటువంటిది, ఆ కావ్యాన్ని తీసుకొచ్చారు. మధ్యతరగతి మందహాసం 1968లో, మరో హరివిల్లు 1969లో, గాంధీ సూక్తులని నారాయణ రెడ్డి గారు అనువాదం చేశారు. నారాయణ రెడ్డి గారి మీద గాంధీ గారి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయన కవిత్వాన్ని చదివిన వాళ్ళకి అర్థమైపోతుంది. ఈ గాంధీ సూక్తులను అనువాదం చేసి దాని గాంధీయం పేరుతోటి 1969లో దాని పుస్తకంగా తీసుకొచ్చారు. దాని తర్వాత 1970లో మంటలు, మానవుడు అనేటువంటి వచన కవితా సంపుటంతో ఆయన వచన కవిత్వంలోకి వచ్చారు. అంటే అప్పటికీ ఇంకా పూర్తిగా వచన కవిత్వం గేయ లక్షణాలని, వచన గేయాలని విడిచిపెట్టి సంపూర్తిగా ఇప్పుడున్నటువంటి వచన కవిత్వ శైలికి లేదా ఆ నిర్మాణానికి, ఆ శిల్పానికి రాలేదు. కానీ ఆ సందర్భంలో అందులో వచన కవిత్వం అనే పేరుతోటి పూర్తి గేయ కావ్యా నుంచి బయటికి వచ్చినటువంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని విమర్శకులు అప్పుడు భావించారు. తర్వాత ముఖాముఖి 71లో తీసుకొచ్చారు. మనిషి చిలక 1972లో. తర్వాత ఉషా ఎన్ విల్సన్ అనే ఆవిడ ఆంగ్ల గ్రంథానికి అనువాదం, నారాయణ రెడ్డి గారు మీరాబాయిని ఆవిడ మోనోగ్రాఫ్ని ఒక దాన్ని అనువాదం చేశారు తెలుగులోకి, ఇంగ్లీష్ లోంచి తెలుగులోకి. అది 1973లో దీన్ని కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించింది. తర్వాత పోతన గారి పద్యాలలో ఎంపిక చేసుకున్నటువంటి పద్యాలకు వ్యాఖ్యానాన్ని రాశారు నారాయణ రెడ్డి గారు. దీన్ని మొట్టమొదలు ప్రచురించినటువంటిది తిరుపతి దేవస్థానం వాళ్ళు దీన్ని ప్రచురించారు. ఇది పుస్తకం 1973లో తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ పుస్తకాన్ని చాలా సంస్థలు ప్రచురించాయి. ఇటీవల తెలంగాణ సాహిత్య అకాడమీ కూడా దీన్ని ప్రచురించింది. తర్వాత ఆయన వచన కవిత్వం ఉదయం నా హృదయం 1973లో, ఆ తర్వాత మార్పు నా హృదయం 74లో, శిఖరాలు లోయలు 75, తేజస్సు నా తపస్సు 75, ఇంటి పేరు చైతన్యం 76, భూమిక 77లో, మథనం 78లో, ముత్యాల కోకిల 79లో, మృత్యువు నుంచి అనేటువంటిది 79లో, విశ్వంభర అనే దీర్ఘ కవితని కావ్యంగా 1980లో తీసుకొచ్చారు. అటు తర్వాత రెక్కలు పేరుతోటి ఆయన 82లో మరొకటి, నడక నా తల్లి 83లో, కాలం అంచు మీద అనేటువంటిది 85లో, కవిత నా చిరునామా 88, ఆరోహణ 91, నిరంతరం 91, జాతికి ఊపిరి స్వాతంత్రం 93, దృక్పథం 94, భూగోళమంత మనిషి బొమ్మ 96, మట్టి మనిషి ఆకాశం దీర్ఘ కవిత, ఇలాగా అనేకమైనటువంటి పుస్తకాలు
ఆయన తీసుకొచ్చారు. సుమారుగా ప్రతి సంవత్సరం ఒక పుస్తకాన్ని, ఒక కవిత పుస్తకాన్ని ప్రచురించాలి అనే ఉద్దేశంతో ఆయన అప్పటి నుంచే గ్రంథాలు తేవటం మొదలుపెట్టారు. మట్టి మనిషి ఆకాశం దీర్ఘ కవిత పైన ముదిగొండ వీరభద్రయ్య గారు ఒక విమర్శ కూడా రాశారు. తర్వాత గదిలో సముద్రం 98లో, వ్యక్తిత్వం 99, దూరాలను దూసుకొచ్చి 2000 సంవత్సరంలో, సప్తతి ఒక లిప్తగా 2001లో, రెక్కల సంతకాలు 2003, జ్వాలగా జీవించాలని 2004, కొనగోటి మీద జీవితం 2005, కలిసి నడిసే కాలం 2006, ఏవి ఆ జీవనిధులు పేరుతోటి 2007, సమూహం వైపు 2008, మనిషిగా ప్రవహించాలని 2009, విశ్వం నాలో ఉన్నప్పుడు 2010, ఇలాగా అనేకమైనటువంటి సంపుటాలను తీసుకొచ్చారు. నారాయణ రెడ్డి గారి సమగ్ర సాహిత్యం 18 సంపుటాలుగా వచ్చింది. ఆయన మరణానికి ముందు కూడా నా మరణం పైనే అనే పేరుతోటి తన కవిత్వాన్ని తెచ్చారు నారాయణ రెడ్డి గారు. ఆయన మరణం నాడు కూడా ఆయన కవిత ఒకటి ఒక పత్రికలో ప్రచురితమైంది. ఆయన మరణం తర్వాత కూడా ఒక పుస్తకాన్ని ఆయన ఆత్మీయులు ప్రచురించారు. కొన్ని సంవత్సరాలుగా నారాయణ రెడ్డి గారికి తన పుట్టినరోజు నాడు ఒక పుస్తకాన్ని ప్రచురించుకునే ఒక అలవాటు ఉండేది. అందుకని ఆయన తన మరణానికంటే ముందే రానున్న జూలై కోసం, మనకు తెలుసు ఆయన జూన్లో మరణించారు, జూలై కోసం ఆయన అందుకు సిద్ధం చేశారు. కానీ ఆ పుస్తక ప్రచురణకు ముందే ఆయన కాలం చేశారు. అందరికీ తెలిసిన విషయమే. 29 జూలై నారాయణ రెడ్డి గారి పుట్టినరోజు. ఇవాళకి ఇంకొక 19 రోజుల దూరంలో ఉన్నాం. దానికోసం మనం ఈ సంవత్సరానికి ఆయనకి 90వ సంవత్సరం వస్తుంది. నారాయణ రెడ్డి గారు కేవలం ఈ కవిత్వము ఇవే కాకుండా కొన్ని యాత్రా కథనాలు కూడా తీసుకొచ్చారు. వాటి గురించి ఒక విహంగ వీక్షణం చేస్తే, ముచ్చటగా 3 వారాలు, మలేషియాలో తెలుగువాణి అనేటువంటి పుస్తకాలని 1976లో తెచ్చారు ఆయన. భాషా సాంస్కృతిక సంబంధమైన యాత్రా కథనం సోవియట్ రష్యా 10 రోజులు అనే పేరుతోటి 1980 ఇది కూడా రష్యాలో నారాయణ రెడ్డి గారి పర్యటన గురించి రాసుకున్నటువంటి యాత్రా రచన. పాశ్చాత్య దేశాల్లో 50 రోజులు 1981లో, దేశాల్లో గడిపిన రోజుల గురించి రాసిన యాత్రా రచన సోవియట్ యూనియన్ లో మరోసారి 1983లో తీసుకొచ్చారు. ఇవి నారాయణ రెడ్డి గారు మొత్తం ఆయన సాహిత్య జీవితంలో తీసుకొచ్చిన యాత్రా రచనలు. తర్వాత విమర్శని గురించి కూడా మనం ఒక ఒక రేఖామాత్రంగా పరిచయం చేసుకుంటే, సమీక్షణం అనే పేరుతోటి వ్యాసాలని 1981లో తీసుకొచ్చారు. భాషా సాహిత్య సామాజిక విమర్శ వ్యాసాల సంపుటం, ఎంకిపాటల నుంచి ఎమర్జెన్సీ దాకా రాసినటువంటి వ్యాసాలు ఉన్నాయి ఇందులో. చాలా గమ్మత్తుగా కనిపించే వ్యాసం ఏమిటంటే, ఆశ్చర్యార్థకాన్ని గురించి ఆయన ఒక వ్యాసం రాశారు ఇందులో. తర్వాత తెలుగు కవిత లయాత్మకత పేరుతో 1952లో నారాయణ రెడ్డి గారి ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఆయన విమర్శా పుస్తకాల్లో చాలా ప్రాచుర్యం పొందినటువంటి పుస్తకం ఇది. ప్రతి వాక్యంలోనూ లయ ఉంటుంది అని చెప్తూ దాన్ని నిరూపించడం కోసం అనేక సమన్వయాలు చేస్తూ రాసినటువంటి పుస్తకం ఇది. తర్వాత నారాయణ రెడ్డి గారు ఇవి కాకుండా ఇతరంగా, అంటే ఇటువైపు సాహిత్యము, విమర్శ, పరిశోధన, కవిత్వము, యాత్రా చరిత్ర కాకుండా ఇతరంగా గజళ్ళు, ద్విపదలు, పంచపదులు ఇలాంటి ప్రయోగాత్మకంగా కొన్ని రచనలు చేశారు. వాటి గురించి మనం తెలుసుకుంటే, తరతరాల తెలుగు వెలుగు పేరుతోటి 75లో భాషా సంస్కృతికి సంబంధించినటువంటి రచనను ఒకదాన్ని చేశారు ఆయన. నారాయణ రెడ్డి గారి నాటికలు 78లో వచ్చాయి. నారాయణ రెడ్డి గారికి ఆయన ఆయా సందర్భాలలో రాసినటువంటి లఘు నాటికలన్నీ ఈ సంకలనంలో ఉంటాయి. తర్వాత మా ఊరు మాట్లాడింది పేరుతోటి 1980లో తెలంగాణ నుడికారాన్ని గురించి చర్చించినటువంటి ఒక గ్రంథాన్ని ఆయన తీసుకొచ్చారు. చాలా మందికి తెలిసినటువంటిదే. పసుల పోషవ్వ అనే ఆవిడకి నారాయణ రెడ్డి గారితో జరిగిన సంభాషణలు ఉంటాయి ఇందులో అన్ని కూడా.
1986లో నారాయణ రెడ్డి గారు తెలుగు గజల్ని తీసుకొచ్చారు. గజల్ రూపాన్ని, ఉర్దూలో ఉన్నటువంటి గజల్ రూపాన్ని తనదైనటువంటి దృష్టితో తెలుగులో ఆవిష్కరించినటువంటి గ్రంథం ఇది. ఈ గజలను నారాయణ రెడ్డి గారే పాడి రికార్డు చేసినారు. ఆ ఆ రికార్డులు కూడా చాలా వరకు మనకు బయట ఇప్పుడు దొరుకుతూ ఉన్నాయి. తర్వాత ప్రపంచ పదులు పేరుతోటి, సాధారణంగా పద్యానికి 4 పాదాలు ఉంటాయి. 5వ పాదాన్ని పెంచి ఆయన ప్రపంచ పదులు పేరుతోటి 1991లో ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా దీంట్లో మాత్రా ఛందస్సును తీసుకొచ్చారు ఆయన. మనకంతా ఇదంతా ఖండగతిలో కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా. ఈ గ్రంథంలోని పదాలను నారాయణ రెడ్డి గారు, అంటే ఈ ప్రపంచ పదాలను నారాయణ రెడ్డి గారే మళ్ళీ గానం చేసే రికార్డు కూడా ఉంది. సినారే గజల్లు 1995లో మరో గజల సంపుటి ఒకటి వచ్చింది. తర్వాత కలం సాక్షిగా అనేటువంటి ద్విపద లాంటి కవితలు, ఆంధ్రభూమి అనే పత్రికకు సంబంధించి వీక్లీ వారపత్రిక లోపట కొన్నాళ్లు ధారావాహికగా వచ్చిన దాన్ని 95లో సంకలనం చేశారు. 2 పాదాల్లో ఉండేటువంటి వచన కవిత్వం ఇందులో ఉంటుంది. తర్వాత పాటలో ఏముంది, నా మాటలో ఏముంది అనేది నారాయణ రెడ్డి గారు తన సినిమా పాటల గురించి తానుగా వివరించినటువంటి వచన రచన. ఇది మొట్టమొదటి భాగం 96లో వచ్చింది. 2వ భాగం 98లో వచ్చినటువంటి. తర్వాత సినారే గీతాలు పేరుతోటి నారాయణ రెడ్డి గారి సినిమా గీతాల సంకలనం 99లో వచ్చింది. ఇవి కాక నారాయణ రెడ్డి గారి సినిమా పాటల సంకలనాల తర్వాత పగలే వెన్నెల అనే పేరుతోటి 76లో వచ్చింది. ఈ పుస్తకం పైన కళామురళి అనే పరిశోధక విద్యార్థి ఇప్పుడు ఇక్కడ మనకు సభలో ఉన్నటువంటి ఇనాక్ గారి పర్యవేక్షణలోనే పిహెచ్డి కోసం పరిశోధన చేశారు. నారాయణ రెడ్డి గారి మరణం తర్వాత ఆయన పాటలను, అంటే సుమారు 1962 నారాయణ రెడ్డి గారి ప్రవేశం అనుకుంటే, అక్కడి నుంచి ఈ కాలం వరకు ఆయన చివరి దశ వరకు కూడా ఉన్నటువంటి వాటన్నిటిని వాంగ్మయి పేరుతోటి నారాయణ రెడ్డి గారి కుమార్తె గంగ గారు, అదేవిధంగా చెన్నయ్య గారు, వీళ్ళిద్దరూ సంపాదకులుగా వాంగ్మయి పేరుతోటి ఇప్పటికీ ఒక 5 సంకలనాలు తీసుకొచ్చారు. 1961లో నారాయణ రెడ్డి గారి గులై బకావళి కథ ద్వారా తెలుగు సినిమాలకి ప్రవేశించారు ఆయన. తర్వాత ఎన్నో పాటలు రాశారు. 2 నంది అవార్డులు, 1 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. నిజానికంటే సినిమాలో ఆయన అందుకున్నటువంటి అవార్డులు బాగా తక్కువనే చెప్పుకోవాలి మనం. 62 కాలంలోనే మరో 3 సినిమాలకు పాటలు రాశారు. ఆత్మబంధువు, కులగోత్రాలు, రక్త సంబంధం. 11లో ఇంకెన్నాళ్ళుతో ఆయన రాసిన పాటలు వరకు సుమారుగా 2011 వరకు ఇప్పటి వరకు మనకు దొరుకుతున్నటువంటి సమాచారం. అయితే ఆ తర్వాత కూడా ఆయన సినిమాలకు పాటలు రాశారని, సినిమా కవిగా కూడా నారాయణ రెడ్డి అనేక ప్రయోగాలు చేశారు. ఆ వివరాలు మళ్ళీ ఎప్పుడైనా ముందు వాటిని చర్చకు వస్తాయి. ఆయన అప్రతిహతంగా సాగిన ఆయన గమనం లోపల ఎన్నో మైలురాళ్ళు ఉన్నాయి. అలా గమనిస్తే ప్రతి పాట కూడా ఒక మైలురాయే. నారాయణ రెడ్డి గారి మొత్తం జీవిత కాలంలో ఆయన అనేకమైన అవార్డులు గెలుచుకున్నారు. అందులో కొన్ని మనం గమనిస్తే మంటలు మానవుడు సాహిత్య అకాడమీని తీసుకుంది. 73లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది దీనికి. ఋతుచక్రానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అదేవిధంగా జ్ఞానపీఠ పురస్కారం విశ్వంభరకు 1988లో విశ్వంభర వచ్చింది. భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి జ్ఞానపీఠ పురస్కారం విశ్వంభర తీసుకొచ్చింది. జ్ఞానపీఠ పురస్కారాన్ని భారతీయ జ్ఞానపీఠ నిర్వాహక సంస్థ ఇస్తుంది. నారాయణ రెడ్డి గారి విశ్వంభర ఈ అవార్డును స్వంతం చేసుకుంది. ఈ అవార్డును మొదలు పెట్టింది కూడా వాళ్ళు 61లో మొదలు పెట్టారు. ఒక రచయితకి ఇచ్చేవాళ్ళు మొదట్లో, తర్వాత ఇప్పుడు జీవితకాలపు సాహిత్య సేవకి ఇస్తున్నారు. నారాయణ రెడ్డి గారి యొక్క విశ్వంభర సృష్టి తాత్వికతను అందిపుచ్చుకొని నిర్వచించి వ్యాఖ్యానించిన పుస్తకం. విశ్వంభర వచన కవితా ప్రక్రియలో వేసినటువంటి ఒక ప్రబంధం లాంటి కావ్యం. అలాంటి
కావ్యానికి ఈ ఈ ఈ పురస్కారం అందుకుంది. ఈ పురస్కారాన్ని అందుకున్నటువంటి భారతీయుల్లో నారాయణ రెడ్డి గారు 24వ సాహిత్యవేత్త, తెలుగు వాళ్ళల్లో 2వ వారు. తర్వాత నారాయణ రెడ్డి గారు అందుకున్న అవార్డులలో ఒకటి రెండు ప్రధానమైన అవార్డులు. రాజా లక్ష్మి అవార్డు 1988లో నారాయణ రెడ్డి గారు సాహిత్య రంగానికి గాను తీసుకున్నారు. ఈ అవార్డు కింద ఆ కాలానికే ₹1,00,000 బహుమానాన్ని ఇచ్చేవారు. ఇలాగా అన్ని చెప్పుకుంటే దీంట్లోనే ఎక్కువ సమయం అయిపోతుంది కాబట్టి ఇలాగా నారాయణ రెడ్డి గారి యొక్క జీవితంలో ఉండేటువంటి కొన్ని అంశాలని మనం గమనించవచ్చు. ఇక మంటలు మానవుడు గురించి మనం మాట్లాడుకుంటే, ఏ కాలపు కవిత్వం అయినా ఒక చైతన్యానికి ప్రతీకగా ఉంటుంది. ఏ చైతన్యాన్ని ఆశ్రయించి ఆ సాహిత్య గతి సాగుతూ ఉంటుందో దాన్ని అనుసరించే సాహిత్యం అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఆ సమయంలో మనం ఇతిహాస కాలానికి చూసినా, ప్రబంధ యుగానికి చూసినా, ఆ కాలంలో ఉండేటువంటి మానసికమైన ఆలోచనలు, ఊహలు ఆ కాలానికి ఎట్లయితే ఆయువు పట్లయినాయో ఆ తర్వాతి కాలాలకు కూడా అదే విధంగా కాలం అనేటువంటిది ప్రధానమైంది. అనుసరణలు, అనువాదాలుగా కనిపించినప్పటికీ కూడా ప్రబంధ కాలం నుంచే ఆయా కాలాల ప్రభావం తెలుగు సాహిత్యం మీద మనకు కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఏ కాలపు కవిత్వానికైనా కాలం ఒక మార్గసూచిగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. కాలాన్నే ప్రధానంగా ఆనుకుని కవిత్వం రావటం అనేది సంస్కరణవాదం, అభ్యుదయవాదం కాలం నుంచి సాగిందని ఒక అంచనా వేయవచ్చు. ఆయా కాలాల నాటి సామాజిక, సాంస్కృతిక అవసరాల కోసం కాలాన్ని అనుసరించి కవిత్వం రావడం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. 50ల తర్వాత అభ్యుదయ ప్రగతిశీల ఉద్యమాల ప్రభావం సాహిత్య గతి పైన, ముఖ్యంగా కవిత్వం పైన పడిందని చెప్పొచ్చు. కాలాన్ని అతిక్రమించని సమకాలీన ప్రగతిశీల భావాలను కవిత్వం సమాజానికి దివిటీగా చేతికి అందించినటువంటి కాలం. అందువల్ల సంస్కరణవాదం, అభ్యుదయవాదానికి ఈవలి కవిత్వాన్ని కాలమే ప్రధానంగా నడిపించింది అని మనం చెప్పొచ్చు. కేవలం ఈ కాలానికే కాదు, ఏ కాలానికైనా కవిత్వంలో కాలమే ప్రధానమైంది. అందువల్ల తర్వాతి కాలాల్లో వచ్చిన విప్లవ మార్గాలు మొదలైనవి కూడా వాటి పరిమితుల మేరకు సాహిత్యంపై ప్రభావాన్ని చూపించాయి. నారాయణ రెడ్డి గారు తొలి దశలో భావ కవితా మార్గంలో గేయాలు రాసినప్పటికీ ఆయనలో ప్రగతిశీల సామాజిక చైతన్యం అనేది ఒక పాయగా ప్రవహిస్తూనే ఉంది. ఎందుకంటే నాగార్జున సాగరంలో ఆయన ఒక మాట అంటారు, ఒకవైపు కృష్ణమ్మ ఉత్తుంగముగ లేచు పాల కెరటాలెత్తి పరువు దీయుచునుండే, మరి యొక్క వైపు ఆమె నొరసి నిద్రించు పండు నేలలు గొంతులెండి బీటలు వారి అంటారు. ఒకవైపు కృష్ణమ్మ ప్రవహిస్తూ ఉన్న నేలలు గొంతులెండి బీటలు వారుతున్నాయి అని చెప్పడంలో పట్నే ఆయనకి ఈ ప్రగతిశీల దృక్పథం ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా లకుమ లాంటి పాత్ర ద్వారా కర్పూర వసంతరాయుల్లో దేశ సంక్షేమం కోసం త్యాగం చేయాలి అనేటువంటి ఒక సందేశాన్ని తీసుకొచ్చారు ఆయన. అందుకని తొలి దశ నుంచి ఆయన లోపల ఈ ప్రగతిశీల భావాలు ఉన్నాయనడానికి ఇవి ఒక ప్రాథమికమైన ఉదాహరణలు. ఈ దృష్టితోటి కాలానుగుణంగా మాట్లాడవలసిన అన్ని సమయాల్లోనూ ఆయన మాట్లాడారు. ఈ మొగ్గ భావనలు ఏవైతే ఉన్నాయో ఆ తర్వాతి కాలంలో అవే పూలై పరిమళించి ప్రగతిశీల మానవాభ్యుదయ భావనగా రూపెత్తింది అని చెప్పుకోవచ్చు. మనందరికీ తెలిసినటువంటి విషయమే, నారాయణ రెడ్డి గారు ఏ రకమైనటువంటి ఆ కాలానికి సాగుతున్నటువంటి పంథాలో కానీ, ఆయన కాలం చేసే నాడికి సాగుతున్న పంథాలో కానీ ఎందులోనూ ఆయన ఇమడలేకపోయారు. అంటే ఆయన అటు విప్లవోద్యమాలకు కానీ వీటన్నిటికీ సమాంతరంగా కవిత్వం రాసినప్పటికీ ఆయన వాటిలో భాగంగా కొనసాగలేకపోయారు. అంత మాత్రాన వాటికి వ్యతిరేకంగా కూడా ఆయన లేరు. అందుకనే తను చెప్పుకున్నారు, మానవాభ్యుదయం లేకుండా ఏ ప్రగతిశీలం కూడా అంత మంచిది కాదు, అంత గొప్పనైనది కాదు అని చెప్పుకుంటూ ఆయన తన భావనను, తన భావజాలాన్ని, తన దృష్టిని ప్రగతిశీల మానవాభ్యుదయ భావనగా చెప్పుకున్నారు.
ఈ ప్రగతిశీల మానవాభ్యుదయ భావనే మంటలు మానవుడు కవిత్వం నాటికి మరింత బలపడి ఈ కవిత్వంలో మనకు కనిపిస్తుంది. మనం ఇంతకుముందు కాలాన్ని గురించి చెప్పుకున్నాం. అలాగే ఈ మంటలు మానవుడు కవిత్వం కూడా ప్రధానంగా కాలాన్ని ఆధారం చేసుకొని వచ్చినటువంటి కవిత్వమే. ఎందుకనంటే ఇందులో సమకాలీన సందర్భాలు ఉంటాయి. ఆ కాలానికి సంబంధించినటువంటి సమస్యలు ఇందులో కనిపిస్తాయి. ఆ పరిష్కారాలను చైతన్యంతో ఆ పరిష్కారం కోసం ఆలోచించవలసినటువంటి సందర్భాలను ఇందులోని ఖండికలు మనకు గుర్తు చేస్తాయి. సుమారుగా 1970 కాలం నాటి పరిస్థితులు ఈ కవిత్వంలో కనిపిస్తాయి మనకు. ఇందులో 1970 అనే పేరుతో ఒక ఖండికనే ఉంది. ఆయన కాలాన్ని అనుసరించి ఈ కవిత్వం రాశారు అని చెప్పడానికి ఈ ఖండిక ఒకటి, ఈ ఖండికతో పాటు మరికొన్ని కవితలు కూడా అందుకు మనం అలా అంచనా వేయడానికి ఒక ఆకరంగా నిలబడతాయి. ఈ కాలానికి దేశానికి స్వాతంత్రం వచ్చి సుమారు 20 ఏళ్ల కాలం. అంటే స్వతంత్ర దేశం మీద ఏ ఆశలు అవైతే పెట్టుకున్నామో పాలన తర్వాత పాలన వల్ల ఆ ఆశలన్నీ అడుగంటిపోతున్నటువంటి ఒక సందర్భం అది. సుమారు 20 ఏళ్ల కాలం అయింది. దేశ అభివృద్ధిపై వివేచనాశీలురైనటువంటి కవులంతా కోటి ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి కాలం. కానీ రాజకీయ ముసుగులో, వ్యాపారం ముసుగులో స్వార్థం అనేటువంటిది కోరలు విప్పి దేశాభివృద్ధిని, ఆ దేశాభివృద్ధి కోసం చేసేటువంటి ఈ గమనాన్ని అల్లకల్లోలం చేసింది. అప్పటికే స్వార్థపూరిత శక్తులు అనేటువంటివి రాజకీయాల్లో, వ్యాపారాలలో వీటిలోకి రావటం మూలాన ఇటువంటి అల్లకల్లోలమైనటువంటి సందర్భం ఒకటి వచ్చింది. ఆ కల్లోల సందర్భంలో ఒక వివేచనాశీలు చేసేటువంటి చర్చోపచర్చలే ఈ మంటలు మానవుడు కవిత్వంలో కనిపిస్తాయి. ఈ కవిత్వం లోపట మనం మన సౌకర్యం కోసం విభజించుకుంటే కొన్ని అంశాలుగా విభజించుకోవచ్చు. ఒకటి, సమకాలీన దేశ పరిస్థితులకు ఈ కవిత్వం అద్దం పడుతుంది. 2, అన్యాయాన్ని ధిక్కరించి తిరగబడమని ప్రేరేపిస్తుంది. అన్యాయాన్ని ధిక్కరించి తిరగబడమని ప్రేరేపిస్తుంది. ప్రేరేపించడము అని అంటే మళ్ళీ ఇందులోనూ ఆయనకి సాయుధ పోరాటాల పట్ల ఏకీభావం లేదు. అందులో అట్లాంటి కవిత కూడా ఒకటి ఉంది, నేను నా తమ్ముడు అనే పేరుతో ఒకటి ఉంటుంది కవిత. తర్వాత ధ్వని మాత్రంగా ఆ కాలపు రాజకీయ సంపన్న వర్గాల స్వభావాన్ని ఇది చిత్రిక కట్టి చూపుతుంది. అంటే ఆయన పలానా వాళ్ళు, పలానా పార్టీ అంటూ కవిత్వం ఎప్పుడు చెప్తూనే ఉంటుందని మనకు కూడా తెలిసినటువంటి విషయమే. కానీ తర్వాత కాలాల లోపల వచ్చినటువంటి విప్లవ చైతన్యంలో మనం నేరుగా విమర్శించడం అయితే చూస్తున్నాం. ఈ కాలానికైతే నేరుగా పేర్లు కూడా రాసేస్తా ఉంటారు. కానీ ఆ టైంలో, ఆ సమయంలో ఆయన ఆ కాలంలో ధ్వని మాత్రంగా ఆ కాలపు రాజకీయ సంపన్న వర్గాల స్వభావాన్ని చిత్రిక గట్టి చూపించారు. మానవీయత, అనురాగం వంటి వాటి పట్ల ఒక ప్రేరణనిస్తూ ఉంటుంది. అంటే మనిషి పట్ల అనురాగం, మానవీయత, ప్రేమ, సహాయం లాంటి దృక్పథాలు ఉండాలి అని చెప్తుంది. జీవన విలువల సాధన గూర్చి ఎక్కువగా ప్రధానంగా నొక్కి చెప్తుంది. ఇలాగా ఈ అంశాలన్నీ కూడా ఒక కాలరేఖ, అంటే ఒక సమయాన్ని 1970 దానికి ముందు కాస్త వెనకాల ఉండేటువంటి సమయాన్ని బట్టి మనం దీన్ని అంచనా వేయవచ్చు. ఇందులో కాలాన్ని ఆయన ఆధారం చేసుకున్నారు అనడానికి చాలా ఖండికల్లో చాలా యూనిట్లు మనం భావాంశం అని అందాం తెలుగులో, ఆ యూనిట్లలో మనకు కనిపిస్తాయి. అరిచేనక్కను అరవని అనే ఒక ఖండికలో ఇలా అంటారు ఆయన, అడ్డమైన పిచ్చి కుక్కను అదమాయిస్తూ నిలుచుంటే, ఎదురైన గుంటనక్కకు బదులు చెబుతూ కూర్చుంటే కాలం ఖరాబ్ అవుతుంది అంటారు. కాలం ఖరాబ్ అవుతుంది, సమయం వ్యర్థమైపోతూ ఉంటుంది. ఎవరెవరో ఏదో వదులుతా ఉంటారు, వాటన్నిటికీ సమాధానాలు చెప్పడం దేనికి, దేశాభివృద్ధే ముఖ్యం అనేటువంటి లక్ష్యంలో కాలం అనే దాన్ని ఆయన ఎలా ఎందుకు అనంటే, మనం చాలాసార్లు చెప్పుకుంటాం, కవులు ఎప్పుడైనా ఒక విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మనస్సులో ఒక పదం ఎప్పుడూ ఉంటూ ఉంటుంది.
ఆ పదం చాలా సార్లు ఆ కవిత్వంలో ఎక్కడో ఒక దగ్గర భాగస్వామ్యం పొందుతూ ఉంటుంది. ఈ కాలం అనే పదం కూడా ఆయన ఈ సంపుటిలో చాలా సార్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది అరిచే నక్కను అరవని అనేటువంటి ఖండిక ఒకటైతే, లాభం లేదు లలనా అని ఇంకో ఖండిక ఉంటుంది. దాంట్లో కూడా ఇలాంటి వాక్యం ఒకటి ఉంటుంది. కాలం నోరు పడిపోయినా ఫాలం ఊరుకుంటుందనుకోకు అంటారు. ఇక్కడ కూడా కాలాన్ని మీరు గమనించవచ్చు. కాల భుజంగం కాటు తిన్నవాడు, ఇక్కడ ఒక మెటాఫర్ వాడుకున్నారు, కాలం అనే సర్పం అని. కాల భుజంగం కాటు తిన్నవాడు కసి పెంచుకోక ఏం చేస్తాడు. ఈ వాక్యం నేను నా తమ్ముడు అనే ఖండికలో రాశారు. ఇలాగ కాలాన్ని గురించి మనం ఎత్తి రాస్తే బోల్డ్ అన్ని కాలాలు అందులో మనకు దొరుకుతాయి. ఇలాంటి వాక్యాల్ని చూసినప్పుడు ఆయన కవిత్వం వెనక కాలం అనేటువంటిది ఎంత ప్రేరకాత్మక శక్తిగా ఉందో, అలా ఉండి ఆయన ఎలా నడిపించిందో మనకు అర్థమైపోతుంది. సమకాలీన పరిస్థితులకు అద్దం పట్టేటువంటి ఖండికలు ఇందులో అనేకంగా ఉన్నాయని అనుకున్నాం. ముఖ్యంగా వీటిని యూనిట్లుగా విభజించుకుంటే ఇలా పైలాగా అనేకంగా దొరుకుతాయి మనకు. అలాంటి వాటిలో దేశం పరిస్థితి గురించి ఉంటుంది. అందులో వస్తు రూపంగా ఏముంటాయి అని అంటే, దేశ పరిస్థితి ఎలా ఉంది ఆ సమయంలో, ప్రజలు ఆ రూపంలో దేశం మీద పెట్టుకున్న నమ్మకం ఎలా ఉంటుంది అనే దాని గురించి ఉంటుంది. లేదా అనవసరమైన గుర్తింపుల కోసం పార్టీలు పడుతున్నటువంటి నానా యాతనలు, అపసోపాలు ఇవన్నీ కూడా అందులో కనిపిస్తాయి. అంటే పార్టీలు ఎప్పుడు కూడా వాటి ఉనికి కోసం ప్రయత్నం చేస్తాయి. అవి అభివృద్ధికి, నిజానికి రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగాన్ని పూచీకత్తుగా నిలబడి అభివృద్ధి గురించి పార్టీలు ఆలోచించాలి, కానీ వాటి ఉనికి కూడా వాటికి ముఖ్యం కనుక అవి అలా ఆలోచిస్తాయి. వాటి పట్ల కూడా నారాయణ రెడ్డి గారికి ఇందులో నిరసన వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా 3 శిఖరాలు 3 తలకాయలు అని ఇందులో ఒక ఖండిక ఉంటుంది. ఈ ఖండికలో 1-2 భాగాలను చదువుతాను. 3 గంటలు అరుస్తున్నాయి, 3 గంటలు అరుస్తున్నాయి, 3 గొంతులు అరుస్తున్నాయి, 3 తలకాయలు జుట్టు పీక్కుంటూ ముచ్చటగా అవుడుగరుస్తున్నాయి. లోయ దాటిపోలేవు, చేయి చేయి కలుపుకోలేవు, దురహంకారాల దుమ్మును దులుపుకోలేవు. దేనికదే స్వరాట్టుగా, దేనికదే సామ్రాట్టుగా, దేనికదే వినూత్న చైతన్య విరాట్టుగా అహంకరిస్తున్నాయి, హుంకరిస్తున్నాయి అంటారు. ఇదే ఖండికలో మరొక చోట, వీళ్ళు నియంతలు కళ్ళకు కట్టుకున్నారు అహంతల గంటలు, అందుకు ఫలితం అధఃపతనం, ఇది యుగయుగాలుగా కాలం నేర్పిన జగజ్జనీన పాఠం అంటారు. ఈ 3 తలకాయలు ఆ కాలానికి ఉన్నటువంటి 3 సంప్రదాయ రాజకీయ పార్టీలకు సంకేతాలను అనుకుందాం. నిజానికి జాతీయ స్థాయిలో ఈ 3 సంప్రదాయ రాజకీయ పార్టీలు తప్ప మరొకటి లేదని అనుకోవాలి మనం. ఈ సంపుటిలో నారాయణ రెడ్డి మతంపై, గాంధీజీ అనుయాయులుగా నటించేటువంటి వారిపై, విప్లవ పంథాలపై కొన్నిసార్లు స్పందిస్తారు. వీటిని బట్టి చూసిన మనకు ఆయన అసలు నిజమైన గాంధేయవాదులు, మనం ఇంతకు ముందే అనుకున్నాం నారాయణ రెడ్డి గారి మీద గాంధేయవాద ప్రభావం చాలా ఉంటుంది అని. నిజమైన గాంధేయవాదం ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద కొన్ని ఖచ్చితమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. దురహంకారాల దుమ్మును దులుపుకోలేవు, ఇంతకు ముందున్న వాక్యంలోనే గమనించండి. దురహంకారాల దుమ్మును దులుపుకోలేవు, దేనికదే స్వరాట్టుగా, దేనికదే సామ్రాట్టుగా, దేనికదే వినూత్న చైతన్య విరాట్టుగా అహంకరిస్తున్నాయి అంటారు. అంటే ఇక్కడ అర్థం ఏమిటి అనంటే, ప్రధానంగా అహంకారం, హుంకారం అనేటువంటి పదాలను గమనిస్తే, నియంతలు అనడం లోపట వీళ్ళు అభివృద్ధి అంటే ఈ రాజకీయ పార్టీలు లేదా ఆ కాలపు ఆ పార్టీలను నడిపిస్తున్నటువంటి రాజకీయ నాయకులు అభివృద్ధి, సంక్షేమం, ప్రగతి మొదలైన వాటిని పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. ఇందులోనే ఈ ఖండికలను ఒక చోట అంటారు ఆయన, ఈ ముగ్గురిలో ఎవరు గొప్ప? కాలం గద్దించి అడిగింది.
లోయల్లో తలదాచుకున్న గాలి లోగొంతుకతో మూలిగింది అంటారు. బహుశా ఈ గాలి ఎవరు? లోయల్లో తలదాచుకున్న గాలి ఎవరు? ప్రజలు లేదా ప్రజా చైతన్యం. అవి ఈ ప్రజా చైతన్యం, ప్రజలు అనేటువంటి వాటి యొక్క ఉనికి పట్ల కాకుండా, ఈ ప్రజా చైతన్యం వాటి ఉనికి ఈ రాజకీయ పార్టీల ఉనికి కోసం కాకుండా అవి అభివృద్ధి గురించి ఆలోచిస్తాయి. సాధారణంగా ప్రజలనే వాళ్ళు అభివృద్ధి గురించి, వాటి గురించి ఆలోచిస్తారు. యుగ యుగాలుగా కాలం నేర్పిన జగజ్జనీన పాఠం అనడంలో నియంతలుగా ఉన్న పాలన పతనమయ్యాయని చెప్పడం ఇందులో మనకు కనిపిస్తూ ఉంటుంది. దేశాన్ని ఆకాశంతో సంకేతించి నారాయణ రెడ్డి గారు ఒక కవిత రాశారు. ఇందులో ధ్వని మాత్రంగా వర్తమాన సంతానాన్ని గురించి చెప్తారు. సంతానము అని అంటే ఏదో వ్యక్తిగతమైన సంతానం అని కాదు. భారతమాత లేదా దేశము, ఈ దేశ సంతానాన్ని గురించి మాట్లాడతారు. అందులో భారతమాత గొంతుతోనే చెప్తూ ఉంటారు, దేశపు గొంతుతోనే చెప్తారు ఆయన. తాను మొదట సూర్యుణ్ణి కన్నానని, అందువల్ల ముల్లోకాల మొక్కునందుకున్నానని, తర్వాత చంద్రుణ్ణి కన్నానని, దేవతల జేజేలు అందుకున్నానని అంటుంది దేశమాత. ఇందులో కొన్ని ఖండికలలో ఈ సారాంశం ఉంటుందన్నమాట. ఈ సూర్యచంద్రులు అనే సంకేతాలు ఎవరు? మనకు తెలుసు. సూర్యవంశ రాజులు కొందరు ఉన్నారు, చంద్రవంశ రాజులు కొందరు ఉన్నారు. ఈ చంద్రవంశ రాజులు, సూర్యవంశ రాజుల వలన మనకు తెలుసు, మనకు బోల్డ్ అన్ని హరివంశాలు, ఉత్తర హరివంశాలు లేదా రఘువంశాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. వాటిల్లో వీళ్ళ చరిత్రలు ఉన్నాయి, మనం చదువుకోవచ్చు, తెలుస్తుంది. కానీ తర్వాత సంతానాన్ని గురించి ఆకాశం చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఆకాశం అంటే దేశమే, అంటే చాలా విశాలమైనటువంటిది అనేటువంటిది, ఆహ్లాదకరమైనది అనే దృశ్యంతో దాని సంకేతంగా ఉపయోగించారేమో నారాయణ రెడ్డి గారు. ఇక్కడ ఇక మూడవ తరాన్ని గురించి చెప్తూ ఉంటుంది. వెలగలేని గాజు ముక్కల్ని కని, వెలగలేని గాజు ముక్కల్ని కని సూర్యుడు చంద్రుడు వెలుగుతారు, మనకు తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడవ తరంలో వచ్చినటువంటి సంతానం ఎలాంటిదట? వెలగలేని గాజు ముక్కల్ని కని, విలువలేని గుడ్డి గవ్వల్ని కని, అయ్యో ఏమి సాధించాను, ఒట్టి లెక్కల చిట్టా పెంచాను అని ఈ ఆకాశం అనుకుంది. ఆకాశం ప్రసవించింది అని ఖండిక ఉంటుంది, దాంట్లో ఇలా అంటారనమాట నారాయణ రెడ్డి గారు. తర్వాత దేశ భవిష్యత్తును గురించి, దేశ అభివృద్ధిని గురించి ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారో ఈ వాక్యాలు చెప్తాయి. అంటే ప్రజలంటే ఎవరు? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నారు కదా. అందుకని దేశం అంటే మనుషులే, దేశంలోని ప్రజలే ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. అంటే దేశ భవిష్యత్తును గురించి ఏమనుకుంటారు? మనమంతా సూర్యవంశపు రాజులు అలా అభివృద్ధి చేశారు, ఇలా అభివృద్ధి చేశారు అని మన వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. రాజులు కేవలం పరిపాలన మాత్రమే కాకుండా తల్లిదండ్రుల్లాగా ఉన్నారు అని మనం రఘువంశం లాంటి కావ్యాలు చూస్తే అర్థమైపోతాయి మనకు ఎలా పరిపాలించారు అనేటువంటి. ఇలా ఈ ఖండికలో ఇలాంటి భావననే వ్యక్తం చేస్తారు నారాయణ రెడ్డి గారు. ఈ వాక్యాలలో ఒట్టి లెక్కల చిట్టా పెంచాను, అయ్యో అనేటువంటి ఈ ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ధిక్కారము, తిరస్కారము ఇలాంటివి ఇందులో మనకు కనిపిస్తూ ఉంటాయి. అగ్ని పర్వతం అంచు మీద అనే దాంట్లో కూడా మనిషి ఎలా స్వార్థపూరితంగా మారిపోయాడో చెప్పడం కనిపిస్తూ ఉంటుంది. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఒక 5 అంశాలుగా ఇందులో మనం మాట్లాడుకోవచ్చు అని అనుకున్నాం. ప్రతీప శక్తులు అడుగడుగునా ప్రభాతాన్ని నిరోధిస్తున్నా, ప్రతీప శక్తులు అడుగడుగునా ప్రభాతాన్ని నిరోధిస్తున్నా, పరాన్నభోక్తలు అనుక్షణము ప్రగతిని కాల్చుకు తిన్నా, మానవుడు ప్రగమిస్తున్నాడు, మానవుడు ప్రగమిస్తున్నాడు. ప్రగతిశీలత అనేటువంటి దానికోసం నారాయణ రెడ్డి గారు ఆలోచిస్తారు అని చెప్పాను కదా. దాన్ని అంటే అడ్డుకునే వాళ్ళు ఉన్నారు, ప్రభాతాన్ని అంటే వచ్చేటువంటి వెలుగును నిరోధించే వాళ్ళు ఉన్నారు, అంటే అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళు ఉన్నారు, నిరోధించే వాళ్ళు ఉన్నారు. పరాన్న భోక్తలు అంటే వాడి భోజనాన్ని వాడు సంపాదించుకోవడం తెలియనటువంటి వాడు
ప్రగతిని కాల్చుకు తిన్నప్పటికీ కూడా మానవుడు ప్రగమిస్తున్నాడు. మాపును చీలుస్తూ రేపును పిలుస్తున్నాడు. మాపును చీలుస్తూ రేపును పిలుస్తున్నాడు. మంటల గంటలను మ్రోగిస్తూ మహోదయ ద్వారాలు తెలుస్తున్నాడు అని అంటారు. ఇలా ఎలా స్వార్థపూరితంగా మారిపోయాడో ఇలాంటివి చెప్తూ ఉంటారు ఆయన. మానవుడి యొక్క ఉనికి ఎలా ఉంటుందో ఇక్కడ చెప్తూ ఉన్నారు. గావు కేక అని ఇంకో ఖండిక కూడా ఇందులో ఉంది. అందులో కూడా తప్పకుండా ప్రగతి ఏదో ఒకనాడు వస్తుంది అనే నమ్మకాన్ని చూపిస్తారు ఆయన. మారణ పీఠిక మసియై రౌరవ వాటిక నుసియై మమతల పందిళ్ళు పూచి అమృతపు విందులు చేసి మనిషిని నిషి నుంచి విడగొట్టి మాయని వేకువకు జేకొట్టి జగతికి సుగతి చూపే రోజు, ప్రగతి చేసే రోజు రేపో మాపో రాకపోదు అంటారు. అభివృద్ధి పట్ల నారాయణ రెడ్డి గారికి ఉండేటువంటి ఆశావహ దృక్పథాన్ని ఈ వాక్యాలు చెప్తాయి. ఒకవైపు స్వార్థపూరితమైన రాజకీయాలని తిరస్కరించడం, ధిక్కరించడం, వాటి గురించి మాట్లాడటం చేస్తున్నప్పటికీ కూడా దేశాభివృద్ధి పైన నమ్మకాన్ని ప్రకటిస్తారు. రేపటి వేకువకు జేకొట్టడంలోని అంతరార్థం మనకి ఇదే కనిపిస్తూ ఉంటుంది. ఈ మూడు భావనలకు ఈ కవిత్వంలో ఖండికలు మనకు అర్థం పడతాయి. స్వార్థ శక్తుల విజృంభణ, అదే కాలంలో సాయుధ విప్లవ పంథా ఒకటి ఆ సమయంలో వచ్చింది. 70ల కాలం అంటేనే మనకు అర్థమైపోతూ ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో జగిత్యాల జైత్ర యాత్ర, దానికి ముందల శ్రీకాకుళ ఉద్యమాలు వగైరాలు ఇవన్నీ మనకు తెలిసినవే చరిత్రలో. ఆ సందర్భంలో ఇది ఒకటి, ఈ సాయుధ పోరాట పంథా ఒకటి వచ్చింది. ఈ విప్లవ సైద్ధాంతిక పంథా మీద ఆయనకు సదభిప్రాయం లేదని మనం చెప్పుకున్నాం. అయినా కూడా వాళ్ళ తెగింపుని, నిస్వార్థమైనటువంటి ఆశయాన్ని ఆయన గమనించారు. అందుకని చాలా విషయాలు చెప్తారు ఇందులో. ఆ ఖండికలోని 1-2 ఇలాంటి ఖండికలు నేను నా తమ్ముడు అనే పేరుతో ఒకటి రాశారు. విప్లవాక్షి రెప్పల్లో అనే పేరుతోటి ఇంకొక ఖండిక కూడా ఉంది. ఈ సాయుధ పోరాట పంథాకు సంబంధించి మనకు ఆ 2 ముక్కలు ఇందులో కనిపిస్తాయి. ఇందులో 1-2 ఖండికలను చదివి నేను ముందుకు పెడతాను. వాడు పుట్టాడు కత్తి కుత్తుకతో, వాడు పెరిగాడు కరకు మృత్తికతో, లోకం గుట్టుకు వాడికి తెలిసినట్టు నాకు తెలియదు ఒట్టు అంటాడు. అంటే నిజానికి ఆ పంథాలో, ఆ విప్లవ మార్గంలో వచ్చేటువంటి వాళ్ళకి ఒక సైద్ధాంతిక దర్శనం ఉంటుంది. కాబట్టి లోకం గుట్టు వాడికి తెలిసినట్టు నాకు తెలియదు అని అంటూ ఉన్నారు. ఆలోచన ఆలాపన నాది, ఆక్రోశం ఉక్రోషం వాడిది, కాలభుజంగం కాటు తిన్నవాడు కసి పెంచుకోక ఏం చేస్తాడు, గిరులు గీసుకోవద్దన్నాను నేను, గిరులు పిలిచాయన్నాడు వాడు, మనుషుల మీద నమ్మకం పోయిన వాడు మట్టిని గుట్టను పట్టక ఏం చేస్తాడు. మనకు తెలుసును, సాయుధ పోరాట పంథా ఎన్నుకున్న వాళ్ళు అటువైపు గుట్టలలో పట్టుకుని, అడవులలో పట్టుకుని వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు చెప్తూ ఉన్నారు, వాళ్ళతో తనకు ఎలాంటి సామీప్యత సారూప్యత ఉందో చెప్తారు. తమ్ముని గొంతుకతో శృతి కలపలేకున్నా దమ్మును మాత్రం మెచ్చుకుంటున్నాను, రాజీ పడే అవసరం ఇద్దరికీ లేదు, రస్తాలు వేరని చాటుతున్నాను. తనకు ప్రగతిశీల మానవాభ్యుదయం అనేటువంటిది ఉంది, వాళ్ళకేమో విప్లవం అనేటువంటిది ఉంది. కనుక ఈ రాష్ట్రాలు వేరు, అంతేకాని ఇద్దరం అభ్యుదయాన్ని కోరుకుంటున్నాం అనే విషయాన్ని ఇందులో సంకేతిస్తారు. ఇలాగా స్వార్థపర శక్తుల నీడ, దాన్ని తిరస్కరిస్తున్నటువంటి మానవీయ భావన, ప్రగతి భావన ఊపి పాయల్లా ఈ కవిత్వం నిండా ప్రవహిస్తూ మనకు కనిపిస్తూ ఉంటాయి. నారాయణ రెడ్డి గారి శిల్పాన్ని గురించి కూడా మనం కొంత మాట్లాడుకోవాలి. ఇందులో నారాయణ రెడ్డి గారు విశ్వంబర రాసే నాటికి, తర్వాత నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు రాసిన నాటికి ఉన్న శిల్ప సంబంధమైన బలమైన వ్యత్యాసంలోని మాధ్యమ పరిణామం ఇందులో కనిపిస్తుంది. అంటే నారాయణ రెడ్డి గారి శిల్పాన్ని మనం గమనించినట్లయితే నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు లేదా ఋతుచక్రం ఇలాంటి కాలానికి ఉండేటువంటి శిల్పము, అందుకోసం ఆయన వాడుకున్నటువంటి పరికరాలు, ఆ టూల్స్ అన్ని వేరుగా ఉంటాయి. కానీ విశ్వంబర కాలం నాటికి, అంటే మంటలు మానవుడికి ఈ విశ్వంబరకి ఈ గేయ కవిత్వానికి మధ్యలో మంటలు మానవుడు ఉంటుంది. ఈ కాలంలో కూడా మనకు ఇది ఒక మాధ్యమిక పరిణామంగా కనిపిస్తుంది. అంటే విశ్వంబర వైపుకి శిల్ప పరిణామం చెందడానికి గాను మంటలు మానవుడు అనేటువంటిది ఒక మాధ్యమంగా మనకు కనిపిస్తూ ఉంటుంది.
ఇందులో కొన్ని విషయాలను గమనించినవి నేను చెప్తాను. కవితా వస్తువుతో పాటు సహాయ వస్తువు, మనం ఆక్సిలరీ మెటీరియల్ అంటూ ఉంటాం విమర్శలో, దాన్ని ఒకదాన్ని ఉపయోగించేటువంటి పద్ధతి ఒకటి ఇందులో ఉంటుంది నారాయణ రెడ్డి గారు. కవితా వస్తువు అసలు వస్తువు ఒకటి ఉంటుంది, దానితో పాటు ధ్వని కోసం ఇంకొక వస్తువును సహాయంగా తెచ్చుకొని పెట్టేటువంటిది ఒకటి ఉంటుంది. ఆది అంత్యప్రాసల పద్ధతి ఒకటి ఉంటుంది. వచన కవిత్వంలో ఆది అంత్యప్రాసలు అనేటువంటివి చాలా విసుగు తెప్పిస్తాయి ఇప్పుడు వచన కవిత్వానికి. నిజానికి నారాయణ రెడ్డి గారు మట్టి మనిషి, ఆకాశం, తర్వాత కాలంలో వచ్చిన విశ్వంబరలు ఇట్లాంటివి రాసినప్పుడు అందులో అంత్యప్రాసలు ఇలాంటివి ఎక్కువగా కనిపించవు. కానీ ఈ కాలంలో అంత్యప్రాసలు ఎక్కువగా ఉంటాయి. ఆది ప్రాసలు, అంత్యప్రాసలు ఉంటాయి. మనం ఇంతకుముందు చదివిన ఖండికలు చదివితేనే మనకు అర్థమైపోతుంది ఆ విషయం. తర్వాత భాషా వినిమయంలో గేయానికి వచనానికి మధ్య సంపూర్తిగా మారని పరిణామాత్మకమైన భాషా వినిమయం ఒకటి ఉంటుంది. అంటే పూర్తి గ్రాంధికము కాదు, సులభ గ్రాంధికము కాదు, అలాగని చెప్పేసి ఆధునిక వచనము కాదు. అలాంటివి ఇందులో మనకు కనిపిస్తూ ఉంటాయి. సాంద్రత కోసం వస్తుబలాన్ని పెంచేందుకు మామూలుగా మన వాళ్ళు అల్యూజన్స్ అంటాం. అంటే ఒక సూచన, ఒక పరోక్ష ప్రస్తావన చేయడం ఇందులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకు తెలిసిందే అల్యూజన్ అని అంటే ఎక్కడో ఒక చరిత్రలోనో ఒక ఇతిహాసంలోనో ఉండేటువంటి ఒక విషయాన్ని తీసుకొచ్చి ఇందులో చేర్చి చెప్తారు. దానివల్ల అక్కడ ఉండేటువంటిది అంతా ఇప్పుడు మనకు శల్య సారథ్యం లాంటివి అన్నమాట. అంటే శల్య సారథ్యం అని అంటే సరిగ్గా వాడిని నడిపించేవాడు నడిపించలేకపోతున్నాడు అనే విషయం అర్థమైపోతుంది. ఇలాంటి వాక్యాలు కొన్ని చదివి ముందుకు వెళ్తాను. పర్ణశాలలో కోదండం దాచిపెట్టి పాలనలో అగ్నినేత్రం దాచిపెట్టి అంటారు ఒక చోట. ఇక్కడ పర్ణశాల, కోదండం, పాలం, అగ్నినేత్రం ఇవి దేనిని చూపిస్తూ ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. నైమిషారణ్యం నుంచి దిగుమతైన నవీన ఋషులు అంటారు ఒక చోట. మరొక చోట తలలూపే బసవన్నలు కాదు, తాండవించే నందికేశ్వరులు కావాలి అంటారు. భగవద్గీత వల్లిస్తుంటాడు, భర్తృహరిని తిరగేస్తుంటాడు అంటారు ఒక ఖండికలో. వామనత్వాన్ని త్యజించి త్రివిక్రమత్వాన్ని భజించి ముల్లోకాలను ఆక్రమించి అంటారు. సత్యభామ ముక్కుపోగులో నిత్య నూతనంగా మెరుస్తాయి, నరక ప్రవృత్తిపై తిరగబడి నిత్య నూతనంగా మెరుస్తాయి అంటారు. చాలా ఇందులో ఈ పదాలన్నీ భగవద్గీత, భర్తృహరి, వామనత్వం, త్రివిక్రమత్వం, సత్యభామ, నరక ప్రవృత్తి ఇలాంటివన్నీ ఎటువైపుకి మనల్ని తీసుకువెళ్తాయి, మన ఆలోచనలు ఎటువైపు తీసుకువెళ్తాయి అనేటువంటిది చెప్తుంది. అది కాకుండా ఇంకొక చోట అంటారు కల్తీ లేని కాకోలం అని అంటారు. దీని గురించి నేను ఒక వివరణ ఇస్తాను మీకు. సమతావాదం పరశువుగా పరిక్రమిస్తున్నది అంటారు. పరశువు అంటే గండ్రగొడ్డలు, ఇది మనకు తెలిసినటువంటిది. ఇలాగా నారాయణ రెడ్డి గారి కాలం లోపట ఇందులో ఆయన తీసుకున్నటువంటి ఇక్కడ పర్ణశాల, కోదండం ఇవన్నీ రామాయణాన్ని గుర్తుకు తెస్తాయి. కోదండాన్ని పర్ణశాలలో పెట్టడం అంటే యుద్ధాన్ని త్యజించడం అనే అర్థం లోపట ఆయన అలా చెప్పారు. పాలనలో అగ్నినేత్రం, బసవన్న, నందికేశ్వరుడు ఇవి శివపురాణ సంబంధమైనటువంటివి. శివుడి మూడో కన్ను అగ్నినేత్రం, దేనినైనా దహించే సామర్థ్యం గల చూపు అనే అవగాహనను ఈ మూడో నేత్రం, ఈ అగ్నినేత్రం అనేది సూచిస్తూ ఉంది. తర్వాత బసవన్న, నందికేశ్వరుడు పాత్ర దృష్టిలో ఒకటే. బసవన్న వేరు, నందికేశ్వరుడు వేరే కాదు. మనకు బసవ పురాణం చదివితే అర్థమైపోతుంది. కానీ స్వభావరీత్యా వీటి ఉల్లేఖన సారాంశం వేరు. మన గుడ్డు బసవన్న తలకాయలు ఊపేవాడని అర్థం. కానీ నందికేశ్వరుడు అన్యాయాన్ని సహించకుండా తిరుగుబాటు చేసేటువంటి వాడని మనకు దక్ష యజ్ఞాన్ని శివకింకర్లంతా ఎలా చేశారు అనేటువంటి అలాంటి వాడని అర్థం. తర్వాత భగవద్గీత అనేటువంటి పదం ధర్మాన్ని, భర్తృహరి అనేటువంటి పదం నీతిని సంకేతిస్తాయి. ఇవన్నీ భర్తృహరి అని అంటే భర్తృహరి 3 శతకాలు రాసిన భర్తృహరి పేరు చెప్తే శృంగార శతకం ఎవరికి గుర్తుకున్నా, ఎక్కువగా గుర్తుకు వచ్చేటువంటిది మనకు నీతి శతకమే గుర్తుకొస్తుంది. కాబట్టి భర్తృహరిని నీతి శతకం, నీతికి సంకేతంగా తీసుకొస్తారు. అట్లాగే వామనత్వం, త్రివిక్రమత్వం ఇవన్నీ భాగవతంలోని సందర్భాలను ఉల్లేఖిస్తాయి. తనదైన చిన్న లోకాల నుంచి విశ్వవ్యాప్తిగా మారినట్టు భావించడం అనే సారాంశాన్ని వామనత్వం నుంచి త్రివిక్రమత్వం దాకా, మనకు త్రివిక్రమత్వం అంటే మనకు భాగవతంలో తెలుస్తుంది కదా, తిరియక్ ఊర్ధ్వ మదస్తాచ్చ వ్యాపకో మహిమా హరేహే అని చెప్పడంలో అలా మనకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఇలాగా తెలుగు భాగవతం మొదలైనటువంటి అనేక విషయాలు, సత్యభామ, నరకాసురుడు
ఇలాంటివన్నీ కూడా తెలుగు భాగవతం, హరివంశం లాంటి వాటిని తీసుకొస్తాయి. ఇందులో కాకోలం అనే దాని గురించి ఆ మనం మాట్లాడుకుందాం అని అనుకున్నాం. ఇది వెంటనే స్ఫురించేటువంటి ఉల్లేఖనం కాదు. కారణం ఏమిటి అనంటే దీనికి ప్రయోగార్హత అనేటువంటిది చాలా తక్కువ. మనం ఇంతకు ముందు చెప్పుకున్న భగవద్గీత, భర్తృహరి, కోదండం ఇలాంటి వాటికి ఉన్నంత ప్రయోగార్హత మనకి ఇందులో కనిపించదు. నరకాల గురించి చాలా విషయాలు చెప్పాయి. నరకాల గురించి మనుస్మృతి చెప్పింది, యాజ్ఞవల్క స్మృతి చెప్పింది, భాగవతం చెప్పింది, గరుడ పురాణం చెప్పింది. ఇవన్నీ కూడా 21 నరకాలు ఉంటాయని చెప్పాయి. వీటిలో భేదాలు, పాఠాంతరాలు ఉన్నాయి. ఒక పురాణం, ఒక స్మృతి చెప్పిన దానికి ఇంకేమీ లేదు. గరుడ పురాణం చెప్పిన వాటిలో 14వ నరకం పేరు కాకోలం. అందుకని కాకోలం అనే పేరును అక్కడ వాడారు ఆయన. అంటే చాలా కల్తీ లేని కాకోలం అని అంటూ ఉన్నారు ఆయన. పరశువు, భార్గవరాముడి ఇట్లాగా అనేకమైనటువంటి ఉల్లేఖనాలు కనిపిస్తాయి. శిల్పంలో కనిపించేటువంటి లక్షణాలలో ఇదొకటి. తర్వాత కథను సమాంతరంగా నడపడానికి, సర్వాత్మన ఒకే సారాన్ని వ్యక్తం చేయడానికి మరొక సమాంతర వస్తువు, మనం ఆక్సిలరీ మీటర్ అన్నాం, అలాంటిది ఒకదాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయోగం ఒకటి చేస్తారు నారాయణ రెడ్డి గారు అని అనుకున్నాం. ఒక ప్రాంతం నుంచి తీసుకుంటే అవి సహాయ వస్తువులు అవుతాయి. అంటే ఉదాహరణకి ప్రధాన వస్తువు ఒకటి ఉంటుంది, ఆ వస్తువు కాకుండా మరొక చోటి నుంచి ఇంకొక వస్తువు తీసుకొచ్చి ఆ వాక్యాన్ని అలా రాస్తూ వెళ్ళిపోతారన్నమాట. ఉదాహరణకి 2 వేరు వస్తువులను తీసుకొచ్చేసి కలిపి రాసినట్లయితే వాటిని అలగోరి లాగా ఉంటుంది అని అనుకుంటాం మనం, ద్వ్యర్థి రచనలాగా ఉంటుంది అనుకుంటాం. కానీ మొదటి ప్రధాన వస్తువుకు సహాయ వస్తువుగా ఉంటుంది. 2 ప్రధాన వస్తువులుగా ఉంటే అలగోరి అవుతుంది. సహాయ వస్తువుగా, సహాయ భాగస్వామిగా నిలబడితే అది సహాయ వస్తువు, మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి ఆక్సిలరీ మెటీరియల్ లాగా ఉంటుంది. ఇందులో పరమహంసల్లారా, ఆగామి యుగ నైమిషారణ్యం మొదలైనటువంటి కవితలన్నీ ఇలాంటివే. ఈ కవితల్ని చదివితే మనకు అది అర్థమవుతుంది. ఎందుకనంటే నైమిషారణ్యం అనేటువంటిది మనకు తెలిసినట్టు పురాణాల లోపల ఎక్కువగా సూతుడు అనేటువంటి ఒక పెద్ద ఆయన, శౌనకాదులు అనేటువంటి ఋషులందరికీ చెప్పినటువంటిది. ఇందులో ఒక పెద్ద ఆయన ఇది శూన్యం, ఇది అనన్య శూన్యం, కాకాసురులు చొరలేని కీకారణ్యం అని ప్రారంభం అవుతుంది. ఇది అడవి అనేటువంటి ఉద్దేశంలో. ఏకాంతం పలికించిన మౌన పర్జన్యం, నిశ్శబ్దాన్ని చీలుస్తున్నది చుక్కల మూగరవలి, నిశాగర్భాన్ని కోస్తున్నది నిస్త్రింశ యుగలి. ఇలా వెళుకుంటూ అరణ్యాన్ని గురించే చెప్తారు. కానీ ఇక్కడ ఆయన చెప్పేటువంటి అరణ్యం కాదు. అందుకనే ఏమంటారు మధ్యలో, అనుభవించిన జీవ సంపుటి అధునాతన పంచవటి అని చెప్తారు. జీవ సంపుటి అధునాతన పంచవటి అని చెప్తూ ఉంటారు. ఇట్లాగా ఈ కవితల లోపల ఆయన ఇలాగ తీసుకొస్తూ ఉంటూ ఉంటారు. తర్వాత అనుశీలన, మనం ఇందులో నారాయణ రెడ్డి గారి శిల్పంలో ప్రధానంగా కనిపించేటువంటి మరొక విషయం భాషా ప్రయోగం. ఈ భాషా ప్రయోగాల లోపల ప్రౌఢమైనటువంటి ప్రాబంధిక భాషని ఎక్కువగా నారాయణ రెడ్డి గారు ఉపయోగించారు. ఆయన కావ్యాలలో, గేయ కావ్యాలలో ఈ భాష ఎక్కువగా ఉంటుందని మనకు అర్థమైపోతుంటుంది. ఇది కాకుండా వాక్యాల్లో అంత్యప్రాసలు, విలోమ వాక్యాల రచన ఒకటి కనిపిస్తూ ఉంటుంది ఆయన లోపల. విలోమ వాక్యము అని అంటే రాముడు అడవికి వెళుతున్నాడు అని కాకుండా వెళ్తున్నాడు రాముడు అడవికి అనే పద్ధతిలో ఉండేటువంటిది విలోమ వాక్యం. ఇవన్నీ గాంభీర్యం, పాండిత్యం ఇందులో కనిపిస్తూ ఉంటాయి. ఈ 70ల కాలపు భాషలో వేగము కూడా ఉంటుంది. మనం స్విఫ్ట్ అంటూ ఉంటాం. చేరా మాస్టరు భాషలో కనిపించే వేగానికి స్విఫ్ట్ అని పెట్టారు పేరు. అలాగే సెటైర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. 1-2 వాక్యాలు చదివి నేను ముగిస్తాను. దూరాన గావు కేక, కారు చీకటి ఉదర రోదసిలో కాంతి పిండాల చావు కేక అంటూ ఉంటారు. ఈ కేక, ఉదర రోదసి లాంటివి ఆయన. తర్వాత మూల్గు టెముకల మూగ మూల్గు, మూతి కట్టుబడిన లేత వెలుగు అంటారు. ఇదంతా ప్రాస కోసం ఆయన ఎలా చేస్తున్నారో అని అర్థమైపోతుంది. జుట్టు తెగిన పిట్ట పిల్లల రొద, నట్ట నడిమికి విరిగిన రెల్లు పుల్లల సొద అంటారు. గర్భస్రావం జరిగిన హాలి జవరాలి ఆక్రందన, గగనం గుండెకాయలో అగణిత రక్త స్పందన అంటారు. ఇలాగా జంటలుగా ఇలాగా చాలా జంట పదాలు వాడతారు ఆయన చాలా చోట్ల.
కప్లెట్స్ ఇలా పునరుక్తి చేయడమే కాకుండా కప్లెట్స్ వాడుతూ ఉంటారు. ఏకాంత కాంత, ఉల్లి మల్లి వాసనలు, దేశాలు దేహాలు, అంగళ్ళు ముంగిళ్ళు పల్లెలు పట్నాలు, గుహలు మహళ్ళు గుళ్ళు బళ్ళు, నీతిలో నేతిలో, కీళ్ళు కాళ్ళు, విక్రాంతి కాంత, పట్టపగలు నట్టెండ, కాళ్ళు కడుపులు, తోకలు మూపులు, జగతి సుగతి, ఇలాగా నేను కొంత లిస్ట్ కూడా చేసి ఇచ్చాను. ఈ వ్యాసంలో ఉంటుంది. ఇట్లాగా నారాయణ రెడ్డి గారు చాలా వరకు జంట పదాలను కూడా చెప్తారు. తర్వాత సస్యూర్ మనకి చెప్పినటువంటి వాటిల్లో వ్యాకరణాత్మక ప్రయోగాలు, వాక్యాత్మక ప్రయోగాలు అని రెండు ఉంటాయని చెప్పుకున్నాం మనం. ఇందులో ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా విలోమ వాక్యాలు రాసే అలవాటు ఉంది నారాయణ రెడ్డి గారికి. పాతముఖం చూసి చూసి రోత పుట్టింది లోకానికి అంటారు. అంటే లోకం కర్త, లోకానికి పాతముఖం చూసి చూసి రోత పుట్టింది అనేటువంటిది వాక్యం. కానీ లోకానికి చివరిలో తీసుకొస్తారు. అవశ్యం అవుతుంది ఈ కీకారణ్యం, ఈ కీకారణ్యం అవశ్యం అవుతుంది, ఆగామి యుగ నైమిసారణ్యం అంటారు. ఈ కీకారణ్యం అవశ్యం ఆగామి యుగ నైమిసారణ్యం అవుతుంది అనేది వాక్యం మనకి. కానీ ఆయన కావాలనుకుని ఇలా విలోమ వాక్యాలని చేస్తారు. ఇలాగా నారాయణ రెడ్డి గారు తన శిల్పంలో కూడా ఈ కవిత్వంలో అనేకమైనటువంటి ప్రయోగాలు చేశారు. నిజానికి ఇంకా కొంత మిగిలే ఉంది, కానీ గంట సమయం అనుకున్నాం కనుక గంటకు మించి మాట్లాడడం అంత సంస్కారం కాదని తెలియజేసుకుంటూ, ఈ గొప్ప అవకాశాన్ని నారాయణ రెడ్డి గారి మీద మాట్లాడేటువంటి, నారాయణ రెడ్డి గారి సాహిత్యాన్ని గురించి మాట్లాడే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు గాను మాడభూషి సంపత్ కుమార్ గారికి, ఈ సంస్థకు ఓపికగా ఇంతసేపు విన్నటువంటి మీకు, మీ అందరికీ కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మీ నారాయణ శర్మ. ధన్యవాదాలు సార్.